హలో అండి, అందరికీ నమస్తే. ఇది నేను వారం రోజులు తీసి పెట్టుకున్న మేగడండి. ఆ మేగడ మొత్తం తీసి ఒక గిన్నెలో వేసి ఇట్లా చల్లకామంతో చేశానండి. మేగడ చేశాను, ఎన్నపోస వచ్చిందండి. చల్లకామంతో చాలా తొందరగా వస్తుందండి. ఇదిగోండి గట్టిగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు తీసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ మజ్జిగ అంతా పోయి ఎన్నపూస అంతా నీట్గా వచ్చిందాకా శుభ్రంగా కడిగేసుకోవాలండి. లేదంటే వెన్నపూస బాగుండదండి. నెయ్యి కాసిన తర్వాత అయినా సరే బాగోదు, పూస పూసగా రాదు. అందుకని ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలండి. 4-5 సార్లు కడిగి వంచేసేసుకొని, ఇదిగోండి వంచేటప్పుడు తరకలాగా పడుతుంది చూసారా, అది వెన్న కాదండి, మీగడ ఉంటుందండి. అది కాసినప్పుడు గిన్నెకి అడుగున బాగా మందంగా పట్టేసిద్దండి. అది కొంతమంది నాకు కూడా తెలియక ముందు వెన్నపూస కూడా వెళ్ళిపోతుంది అనుకున్నానండి. అది వెన్నపూస కాదు, మీగడంట. ఇదిగో చూసారా, కడిగాను, ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదిగోండి ఇట్లా కడుక్కొని ఇంక పొయ్యి మీద పెట్టి నెయ్యి కాసుకోవటమేనండి. దాన్ని కమ్మని మంచి వాసన వచ్చే నెయ్యి వస్తుందండి. ఇవి కోడిగుడ్లు అండి. గుడ్లు రోజు తింటే ఆరోగ్యానికి మంచిదంటండి.